హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్చ్ 2న పాప మ్యారేజ్ డే ఫస్ట్‌కయిందా. ఇదేమో 2న మా చెల్లెలి కొడుకు ఫస్ట్ బర్త్‌డే అంటే పెద్దగా ఏం చేయలేదు. ఇంట్లో వరకే చిన్నగా చేశారు బర్త్‌డే అంటే. నేనైతే ఇక్కడ ఆఫ్టర్‌నూన్ బయలుదేరాను. నైట్ గదా అనేసి ఆఫ్టర్‌నూన్ అయితే బయలుదేరాను. మధ్యాహ్నం అలా ఉంటేనేమో మార్నింగే బయలుదేరి ఎళ్ళేదాన్ని. నైట్ గదా అనేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసుకొనైతే బయలుదేరాను. అందరూ అప్పుడే వచ్చారు. తమ్ముని వాళ్ళు, చెల్లెలు వాళ్ళు అందరూ అప్పుడే వచ్చారు. అటెళ్తే అమ్మ వాళ్ళ ఊరికెళ్ళొచ్చు. ఇటు అమ్మమ్మ వాళ్ళ ఊరు రూట్‌కెళ్ళాలి. చెల్లెలు వాళ్ళ ఊరికెళ్ళాలి అంటే అక్కడైతే ఏదో జాతర ఉందంట. బస్సులైతే లేవంట. బస్సులు అయితే మామనార్‌లో తాండూరు బస్సులైతే 4 నుంచి 5:30 వరకు బస్సులు ఉండవంట. అప్పుడు ఆ టైంలో నేనైతే కరెక్ట్‌గా 4కైతే దిగాను అక్కడ. ఆ టైంలో బస్సు లేవు. ఒక 2 బస్సులు ఎక్కి దిగాల్సొచ్చింది. చాలా జనాలైతే చాలామంది ఉన్నారు. ఫైనల్‌గా అయితే అక్కడికైతే ఎళ్ళిపోయాను. తమ్ముని వాళ్ళకు ఫోన్ చేస్తే వస్తున్నామక్క 5 మినిట్స్‌లో బయలుదేరాము. అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర ఇక్కడ నుండి 12 కిలోమీటర్లు. తర్వాత వాళ్ళు కూడా అప్పుడే బయలుదేరారు. తర్వాత నాకైతే టీ తాగాలండి. ఎటు ఏమైనా కూడా అన్నం లేకపోయినా సరే టీ అయితే తాగాలి. అందుకే నేను బస్ దిగంగానే టీ అయితే తాగేశాను. అటు వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళిపోవచ్చు. 12 కిలోమీటర్లు ఉంటది ఈ ఊరు నుండి. ఇక్కడ చెల్లెలు వాళ్ళ ఊరైతే 2 ఇటు వెళ్తేనేమో చెల్లెలు వాళ్ళ ఊరికెళ్ళొచ్చు. ఇక తర్వాత నేనెళ్ళి టీ తాగి అట్లా ఉండంగానే తమ్ముని వాళ్ళైతే వచ్చేసారు. ఇక మా కోడళ్ళైతే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కలవక. ఇక హాయ్ అత్తమ్మ, హాయ్ అత్తమ్మ అనంగానే నా మీదైతే కూసుంది మా పెద్ద కోడలు. చిన్న కోడలు ముందల కూసుంది మా హనీ. హనీ అంటే మా అమ్మకు కూతురు. తర్వాత చెల్లెలు వాళ్ళు కూడా అప్పుడే ఇంకా పెద్ద చెల్లెలు వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా అక్కడనే కలిసారు. తర్వాత మేమైతే వెళ్ళిపోయాము. అక్కడికి దగ్గర. ఇక్కడైతే చిన్నగా అని చెప్పాను కదా! ఇంట్లో వరకే వాళ్ళే బెలూన్స్ అవి పెట్టినట్లున్నారు. మామూలుగా ఇంట్లో వరకే నేను, అమ్మ, పిన్ని వాళ్ళు, తమ్ముడు, చెల్లెలు అంతే. ఇంకెవ్వరికి చెప్పలేదు. తర్వాత వాళ్ళ ఆడబిడ్డలు ముగ్గురు, వాళ్ళ ఆడబిడ్డలు నలుగురైతే ఒక ఆమె అయితే మాల వేసిండంట, శివమాల. అందుకే రాలేదు. ముగ్గురు ఆడబిడ్డలు మాత్రమే వచ్చిండ్రు. తర్వాత నేను వెళ్ళాకే చెల్లెలైతే రెడీ అయింది. నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయ్యాక అక్కడైతే పవర్ అయితే మేము వెళ్ళినప్పుడైతే పవర్ లేదండి. అస్సలు పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది, అస్సలు పవర్ ఉండలేదు. చీకటిగా ఉంది. లైటింగ్ కూడా సరిపోలేదు. వీడియో కూడా చీకటిగానే వచ్చింది. ఇక్కడ మేమే సగం మంది ఉన్నాము. వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళను ఒక 10 మెంబర్స్ అలా వచ్చారు అంతే. ఎక్కువ ఎవరికి చెప్పలేదు. ఇక్కడ తమ్ముని వాళ్ళు అందరూ అక్కడైతే కేక్ కట్ చేయడానికి నిలబడితే మేమైతే ఇక్కడ కూర్చున్నాము. చూస్తున్నాం అంతే. వీడియో మా కోడలు తీస్తా అని చెప్తుంది. అవి తీసే చిన్ను విన్ను మీరు ఎందుకు పడుకుంటారు? ఆ రోజైతే సాటర్డే ఉంది కాబట్టి మేము ఎవ్వరం నాన్ వెజ్ అయితే తినము. మా దాంట్లో సాటర్డే ఎవ్వరూ తినరు. నాన్ వెజ్ వచ్చేసి ఆ రోజు పప్పన్నాలు వెజ్ మాత్రమే. నెక్స్ట్ డే నాన్ వెజ్ చేశారు చెల్లెలు వాళ్ళు. నెక్స్ట్ ఆ రోజు నైట్ కాబట్టి ఇక నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఎక్కడ వాళ్ళము అక్కడ బయలుదేరి వెళ్ళిపోయాము. చెల్లెలు వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళొచ్చాను, తమ్ముని వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ అనేమో తమ్ముని వాళ్ళతో పాటే వచ్చింది. తమ్ముని వాళ్ళతో పాటే వెళ్ళింది అమ్మ.
తర్వాత వచ్చేసి అత్తమ్మ రాలేదు. ఇంట్లో వర్క్ జరుగుతుంది. అందుకే మామయ్య, అత్తమ్మ అయితే రాలేదు. నెక్స్ట్ డే మామయ్య వచ్చి లంచ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అత్తమ్మ అయితే రాలేదు. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారనేసి కబోర్డ్ వర్క్ అవి జరుగుతున్నాయంట. అందుకనేసి రాలేదు. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ అత్త, మామ ఇక వాళ్ళని ఎత్తుకొని అయితే ఫోటో అయితే దిగారు. వాళ్ళు ఇద్దరికి రింగులు అయితే పెట్టింది. వాళ్ళ అత్త మామ రింగులు పెట్టారు. పాపకు బాబుకి ఇద్దరికి పెట్టారు రింగులు. అప్పుడు పాపకు పెట్టలేదేమో అందుకనేసి ఇప్పుడు ఇద్దరికైతే రింగులు పెట్టారు. వాళ్ళ నాన్నమ్మ తాత అంటే ఆ పిల్లలకు కూడా చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటారు ఎక్కువ కాబట్టి వాళ్ళంటేనే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది. ఎవరిష్టం అంటే నానమ్మ తాతయ్య ఇష్టం అని చెప్తుంది మా చెల్లెలు కూతురు అడుగుతూ ఉంటే. ఇంకా ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడేమో మా చిన్ని సంక దిగదు. మా చిన్ని ఎత్తుకొనే ఉండాలి. మా చిన్నమ్మ ఇంకా అక్కడికి వెళ్తే మాత్రం నానమ్మ తాతమ్మ ఇష్టం అని చెప్తుంది. మేమైతే బాగానే నవ్వుకున్నామండి. ఎందుకంటే బిడ్డ పిల్లలకు ఎంత చేసినా అంతేనేమో అనిపించింది. ఎందుకంటే మనమే కదా ఎంతగానో చేస్తారు అమ్మమ్మ వాళ్ళే. అలా కాకుండా నానమ్మ తాత ఇష్టం అని చెప్పింది. మేము భలే నవ్వుకున్నాము. ఎవరైనా అంతేనేమో అనేసి. తర్వాత ఇక్కడ మామయ్య అయితే బ్రాస్లెట్ చేపించాడంట. అదేమో మా మామ కూతురు కదా అన్నీ పెట్టింది. తర్వాత తమ్ముడు, మరదలు ఇక పిన్ని వాళ్ళేమో రింగు అవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ పిన్ని వాళ్ళు అందరూ దిగుతున్నారు. ఇక్కడ మొలతాడు, ఎండి మొలతాడు. తర్వాత ఇక పిన్ని, బాబాయ్, ఇంకొక చెల్లెలు ఉంది. పిన్నికి 3 బిడ్డలు, ఒక కొడుకు అయితే ఇంకొక చెల్లెలు. ఈ చెల్లెలు అయితే పెళ్ళికి ఉంది. ఇద్దరైతే అయిపోయింది. ఇదివరకు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఆపరేషన్ అయినప్పుడు పెద్ద చెల్లెల్ని చూసే ఉంటారు వీడియోస్లల్లో. ఆమెనే పెద్ద చెల్లెలు. ఆమె తర్వాత ఈ అమ్మాయి ఫస్ట్ తమ్ముడు. ఇక్కడ వాళ్ళు అందరూ పెట్టాక నేనైతే డబ్బులే పెట్టాను. అమ్మ కూడా డబ్బులు పెట్టింది. నేను డబ్బులు పెట్టాను. నేను, అమ్మ, పిన్ని అయితే ఫోటో అయితే దిగాము. మా కోడళ్ళు చూడు, ఈ కోడలు అయితే నన్ను ఇడవదండి. పెద్ద కోడలు తమ్ముని బిడ్డ, పెద్ద బిడ్డ అసలు నన్ను ఇడవదు. నా దగ్గరే ఉంటుంది వెళ్ళినప్పుడు. కానీ ఇద్దరు భలే ఉంటారు అమ్మాయిలు. ఎట్లా విలువాలో అట్లా పిలుస్తారు. ఎవరిని ఎలా పిలవాలో, ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళకు బాగా తెలుసు అమ్మాయిలకు. అలా అని ఒకరు చెప్తారని కూడా కాదు, అన్నీ వాళ్ళకు తెలుసు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ బాగా తెలుసు. చాలా హుషారు వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు వచ్చేసి. ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళు, మా మరిది వాళ్ళ చెల్లెళ్ళు కూడా డబ్బులు అవి గిఫ్టులు పెట్టి ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ వాళ్ళ తోటికోడలు, మా చెల్లెలు వాళ్ళ తోటికోడలు, మరిది లేడండి ఆ టైంలో. మరి ఎటు వెళ్ళిండో కానీ పక్కకు ఉన్నట్టున్నాడు. అలా వేసుకొని మేము నెక్స్ట్ డే నాన్ వెజ్ చేశారు. తర్వాత ఇంకా వీడియో అయితే ఇంక అందరం మాట్లాడుకోవడం సరిపోతుంది. ఇక్కడ మా చిన్న కోడలు చూడండి, మా తమ్ముడు ఫోన్ కోసం తిట్టాడనేసి అలిగి ఎలా కూసుందో. తర్వాత మళ్ళీ కాసేపు అయినాక బతిలాడుకున్నాడు. అలా చేస్తూ ఉంది మా చిన్న కోడలు వచ్చేసి. వీడియో తీస్తుంది అత్తమ్మ అని మా అమ్మ చెప్తే, తీస్తే నాకేంటి అని ఇక అట్లయితే చేస్తుంది. మళ్ళీ బతిలాడిండు కదా వాళ్ళ నాన్న మీదకి, ఆ విధంగా అయితే చేస్తుంది. ఇది ఒక చిన్న వీడియో. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.